హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఈ ఎగ్జామ్ అందరూ బాగా రాశారని అనుకుంటున్నాను మన స్టూడెంట్స్ అందరూ. సో ఈ గ్రూప్ 4 కీ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత మెయిన్స్కి ఏం చేయాలి, మెయిన్స్కి ఏంటి, తర్వాత సిపిటి కంప్యూటర్ టెస్ట్ ఉంది కదా దానికోసం ఏంటి, అసలు సిపిటి ఉంటుందా ఉండదా, ఉంటే అది మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో ఫస్ట్ ఈ పేపర్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. థింగ్స్ టు లెర్న్, ఈ పేపర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ జాబ్ రోల్ రిలేటెడ్. ఈ జాబ్ ఎలాంటిదంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేబీ టేక్ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ లేదంటే కలెక్టర్ ఆఫీసులు కానీ ఏవైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట ఇది. సో ఈ పోస్ట్ రోల్ ఎలా ఉండబోతుందంటే ఇక్కడ మీరు శాలరీస్ పెట్టాల్సి వస్తుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్, లెటర్స్ రాయడం కానీ, లెటర్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఏమైనా మెయిల్స్ చెక్ చేయడం కానీ, అవి కంప్లీట్ తెలుగులో ఉండొచ్చు, ఇంగ్లీష్లో ఉండొచ్చు. సో ఆ లాంగ్వేజ్ అనేది ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఈ జాబ్ రోల్ అలాంటిది అనమాట. ఆ జాబ్ రోల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వచ్చినాయి, అండ్ మ్యాథ్ రీజనింగ్ కూడా మీకు కొన్ని ఎక్కువ క్వశ్చన్సే వచ్చినాయి. సో నెక్స్ట్ జనరల్ సైన్స్ ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది, 10 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి. జాగ్రఫీ నియర్లీ ఒక 6 to 10 క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ పాలిటీ 5 క్వశ్చన్స్, అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయి. కరెంట్ అఫైర్స్ బైఫర్కేషన్ యాక్ట్ ఒక 5 క్వశ్చన్స్ వచ్చినాయి. అవి కూడా చూసుకోమని చాలాసార్లు చెప్పాము మేము, సెక్షన్స్ ఇవన్నీ కూడా చూసుకోమని చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా లైన్ బై లైన్ ఒక చార్ట్ పెట్టుకోండి, లేదా ఒక దాంట్లో మీరు మొత్తం డేస్ అన్నీ కూడా మీరు ఏదో ఒక నిమోనిక్స్ పెట్టుకొని ఈ డేస్ అన్నీ కూడా రాసుకోండి అని చెప్పడం జరిగింది. సో హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ వచ్చాయి, ఏ ఆర్గనైజేషన్కి ఎవరు హెడ్, ఇలా పర్సన్స్ ఇన్ న్యూస్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రావడం జరిగింది. మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఏపీ బైఫర్కేషన్ అండ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ యాక్ట్కి సంబంధించి కంప్లీట్ ఇంటరాక్టివ్ పీడిఎఫ్ అనమాట. కంప్లీట్ డిజిటల్ పీడిఎఫ్ని ఈజీగా మీరు అర్థం చేసుకునేలాగా 10 రూపీస్కే ఈ పీడిఎఫ్ని మీకు మన యాప్లో ఇవ్వడం జరుగుతుంది. mr.competitive, మిస్టర్ కాంపిటేటివ్ అనే యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యాప్ లింక్ కూడా ఇచ్చాను. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ పీడిఎఫ్ అనేది August 10th లాంచ్ అవుతుంది, మన యాప్లో మీకు లభ్యమవుతుంది. కంప్లీట్ మీకు ఈజీ వేలో బైఫర్కేషన్ అర్థమయ్యేలాగా ఈ యాక్ట్ అనేది ఉండబోతుంది, ఈ పీడిఎఫ్ అనేది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవచ్చు, డైరెక్ట్గా మీకు సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవచ్చు. మొన్న జరిగిన ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ. నియర్లీ 90 to 95% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ మన మెటీరియల్స్లోంచి రావడం జరిగింది. ఒక్కసారి అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే కట్ ఆఫ్స్ ఏంటి, ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ లింక్ చూసినట్టయితే మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా మన దాంట్లోంచి ఎట్లా వచ్చినాయో మీకు అర్థమైద్ది అనమాట, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము ఏంటనేది. ఇక్కడ కీస్ అన్నీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ 2 minutesలో మీకు చూపిస్తాను ఏంటి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అని. ఎండోమెంట్ ఎగ్జామ్ రాయగానే స్టూడెంట్స్ పరిస్థితి ఇదనమాట. ఇలా మిస్టర్ కాంపిటేటివ్ ఐఏఎస్ అకాడమీ ఏదైతే ఉందో దీని నుంచి 90% ఆఫ్ ద క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ 1, 2లే అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ యాక్టివ్గా మాకు కాల్స్ అవి చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ చూసినట్టయితే ఏపీపీఎస్సీ క్వశ్చన్ ఎట్లా వచ్చింది, ఇలా ఈ క్వశ్చన్ ఎట్లా వచ్చింది, మన స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్లు ఎలాగా, మన మెటీరియల్స్లో ఎలాగా, అంటే ఇది మన క్లాసెస్ అనమాట. అన్నీ కూడా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్తో క్లాసెస్ ఉంటాయి, బోర్డు మీద చెప్పే తరహా అనేది పోయింది. ఈ విధంగా అన్ని పిక్టోరియల్గానే ఉంటాయి, మీకు ఈజీగా గ్రాస్ప్ చేసుకునేలాగా. ఎగ్జామ్కి ఏం అవసరమో అది రెడ్ కలర్లో హైలైట్ చేసినాం. ఈ విధంగా ఎండోమెంట్ క్లాసెస్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి చూసినట్టయితే ఈ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఈ పీడిఎఫ్స్లోంచి వచ్చినాయి, మన మెటీరియల్స్లోంచే డైరెక్ట్గా వచ్చినాయి. ఇలా మైండ్ మ్యాప్స్ అన్ని వేసి చెప్పడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ లైన్ బై లైన్ అనమాట, మనం ఎట్లా ఇచ్చినామో సేమ్ క్వశ్చన్ అట్లానే మనం మెటీరియల్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినామో అలానే డైరెక్ట్ క్వశ్చన్ దిగడం జరిగింది. సో ఈ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి మెయిన్స్ బ్యాచెస్ అనేవి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ మెయిన్స్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ డిజిటల్ మెటీరియల్స్తో ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1 + పేపర్ 2 ఉంటాయి. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంది కదా, దానికి రిలేటెడ్ ఉంటాయి. మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు ఎండోమెంట్ మెయిన్స్ బ్యాచ్కి. ఇప్పుడు మనం కీలోకి వెళ్ళిపోదాం.
ఇక్కడ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఈ పీడిఎఫ్ అనేది మీకు యాప్లో లభ్యమవుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 10th లాంచ్ అవబోతుంది. సో ఇక్కడ మనం కీ చూసుకున్నట్టయితే నేను సెట్ బి డిస్కస్ చేస్తున్నానండి. సెట్ బి చెప్తాను. సెట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి వెళ్ళిపోదాం. యా, సో ద ఫస్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ డే ఎప్పుడు అంటే 24th ఏప్రిల్ అండి. పంచాయతీరాజ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేయబడుతుంది అంటే 24th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ పార్లమెంట్లో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ 11 AM to 12 PM, 12 noon అనమాట. నెక్స్ట్ లోక్సభ సీట్స్ మనకి రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత లోక్సభలో సీట్లు అంటే ఎన్ని ఎంపీ సీట్లు మనకి కేటాయించబడ్డాయి అని చూస్తే 25 ఎంపీ సీట్లు కేటాయించబడ్డాయి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏ సెక్షన్లో పోలవరం నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేశారంటే సెక్షన్ 90 ఆన్సర్. దీనికి తర్వాత ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అంటే 13 షెడ్యూల్స్ ఉన్నాయండి. 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పాము. మీరు మన స్టూడెంట్స్ అందరూ చాలామంది షెడ్యూల్ వైజ్ వాళ్ళు నిమోనిక్స్ రాసుకొని పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ సెక్షన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్ సీట్లు ఆంధ్రాకి తెలంగాణకి ఎన్ని మించకూడదు, ఎంతవరకు ఇవ్వచ్చు అంటే మనకి ఆంధ్రాకి వచ్చేసి 50 సీట్లు అండి, తెలంగాణకు వచ్చేసి 40 సీట్లు. ఇదే ఆన్సర్. తర్వాత ప్రెసెంట్ ఎన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అంటే 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. 13 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 13వ షెడ్యూల్ ప్రకారం ఏ పోర్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఏ పోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది అంటే దుగ్గిరాజపట్నం పోర్ట్ అనమాట. దుగ్గిరాజపట్నం పోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ని గార్డియన్ ఎవరు అంటే మీ ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా ఎన్క్రోచ్ అయితే అంటే వాటిని ఎవరైనా తొక్కేయాలని చూస్తే దాన్ని మిమ్మల్ని మీ ఫండమెంటల్ రైట్స్ని కాపాడే అధికారం ఎవరికి ఉంటుంది అంటే జ్యుడిషియరీకి ఉంటుందండి. మెయిన్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. తర్వాత కోనేరు రంగా కమిటీ దేనికోసం అపాయింట్ చేయబడ్డది అని చూస్తే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం కోనేరు రంగా కమిటీ అపాయింట్ చేయబడ్డది. శ్రీబాగ్ ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1937లో జరిగింది. కాశీయాత్ర స్కీమ్ అనగానే గుజరాత్ అని చాలా మంది పెట్టడం జరిగింది, కానీ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రూలింగ్లో ఉంది కాబట్టి మోర్ ఛాన్సెస్. సో 18th క్వశ్చన్ ఏంటి అంటే దీని ఆన్సర్ వచ్చేసి మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ అర్థం అవుద్ది. ఇక్కడ 4 యాడ్ చేశారు, 10 to 6 తర్వాత 8 యాడ్ చేశారు, 8 తర్వాత ఐ 10 యాడ్ చేశారు, I 34 ఆన్సర్. తర్వాత మెనూలోంచి ఫుడ్ ఆర్డర్ ఇస్తాం, క్యాటలాగ్లోంచి బుక్స్ చూస్తాం అనమాట. క్యాటలాగ్ అంటే ఇలా లిస్ట్ ఉంటుంది, బుక్స్ ఏ బుక్స్ ఉన్నాయనేది. సో బుక్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. 15th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇది. అన్నీ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేస్తాం కావాలంటే, ప్రతి ఒక 10-15 క్వశ్చన్స్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం సబ్జెక్ట్ వైజ్. బట్ ఆన్సర్ వచ్చేసి ఇది. టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తున్నా. సో 16th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. తర్వాత కార్, టబ్, బస్ అండ్ దీని ఆన్సర్ వచ్చేసి SOC. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ పెన్స్ ఆర్ క్యాప్స్, సమ్ క్యాప్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. ఈ కంక్లూజన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ దీని ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారా, ఇలా 5 ట్రావెల్ చేస్తాడు, 8 ట్రావెల్ చేస్తాడు, తర్వాత 11 ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ 11కి ఇలా గీత గీసుకొని ఇక్కడ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇది ఆన్సర్ చేసినట్టయితే మీకు 10 kilometers to సౌత్ వెస్ట్ అని వస్తుంది ఆన్సర్. ఈ సైడ్కి క్యాలిక్యులేట్ చేసి ఈ హైపోటెన్యూస్ స్క్వేర్కి మీరు ఆ ఈక్వేషన్లో వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని ఆన్సర్ వచ్చేసి పాయింటింగ్ టు ఎ పర్సన్, ఎ మ్యాన్ సెడ్ టు ఎ ఉమెన్, హిస్ మదర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్, హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు పర్సన్. దీని ఆన్సర్ వచ్చేసి మదర్. తర్వాత 21st క్వశ్చన్ మనం ఆన్సర్ చూసినట్టయితే దీని ఆన్సర్ వచ్చేసి 3. అండ్ 22nd క్వశ్చన్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ ఏం అడిగాడంటే ఒక సర్కిల్లో ఎంప్లాయీస్ ఉన్నారు, రెక్టాంగిల్లో ఉమెన్ ఉన్నారు, ట్రయాంగిల్లో ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ఆర్ ఉమెన్ బట్ నాట్ ఎంప్లాయీస్. అంటే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఉండకూడదు, ఎంప్లాయీస్ అవ్వకూడదు అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి 2, 15 మెంబర్స్ ఉన్నారనమాట. నెక్స్ట్ మనకి ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ డేటా ఉందన్నమాట. ఈ డేటా అంతటిని ప్రాసెస్ చేస్తే 23rd క్వశ్చన్కి ఆన్సర్ 2, 24th ఇక్కడ P అనమాట. ఏంటి అడిగాడు, పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఇన్ రికవరీస్ ఇన్ ద మంత్ ఆఫ్ మేకి జనవరికి కంపేర్ చేస్తూ
రికవరీస్ ఎన్ని పెరిగాయి అని అడిగాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి పీ కంట్రీలో పెరిగాయి అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, యావరేజ్ డిఫరెన్స్ బిట్వీన్ రికవరీస్ అండ్ డెత్ అక్రాస్ ఆల్ ద 4 కంట్రీస్ ద మినిమం ఎంత అని అడిగాడు అనమాట. సో 25th ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ రికవరీస్ అండ్ డెత్ అక్రాస్ ఆల్ 4 కంట్రీస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అడిగాడు. దీని ఆన్సర్ 33,000. నెక్స్ట్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ డెత్స్ ఇన్ మే కంపేర్ టు జనవరి ఈజ్ అబ్జర్వ్డ్. ఆన్సర్ వచ్చేసి 4 అనమాట. సో ఈ టేబుల్ అనేది మనం పూర్తి చేసుకున్నాం. సో ఇక్కడ మీకు ఈ డేటా అనేది ఎంత ఇంపార్టెంటో మీకు మ్యాథ్స్ రీజనింగ్ అనేవి కూడా ఈ జాబ్ రిలేటెడ్ అనమాట. సేమ్ అదే విధంగా తెలుగు ఇంగ్లీష్ కూడా దానికోసం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, విచ్ స్కీమ్ వాజ్ లాంచ్ టు హెల్ప్ ఫార్మర్స్ టు గెట్ అ బెటర్ ప్రైస్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్. ఇక్కడ మనం చూసినట్టయితే దీని ఆన్సర్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. వీటిలో ఏం చేస్తారంటే ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తారండి. ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఏ పంటలు వాడాలి, ఏ సీడ్స్ వాడాలి, తర్వాత వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేస్తారు. సాయిల్ టెస్టింగ్ చేసి ఈ సాయిల్లో ఏది పండుతుంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ మనకు ఆంధ్రప్రదేశ్కి రైతు భరోసా కేంద్రాల ద్వారా రావడం జరిగింది. వాళ్ళ ధాన్యం కూడా ఇక్కడ కొంటారండి. ఇక్కడ ధాన్యం కూడా కొంటారు అనమాట. కోఆపరేటివ్ బ్యాంకుల్లో కానీ వీటిలో కానీ కొంటా ఉంటారు. బట్ ఆన్సర్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. నెక్స్ట్, నరసింహన్ కమిటీ దేనికి రిలేటెడ్ అంటే బ్యాంకింగ్ స్ట్రక్చర్ రిఫార్మ్స్. బ్యాంకింగ్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నరసింహన్ కమిటీ అనమాట. దీనికి హెడ్ వచ్చేసి నరసింహన్ గారు. కడప సిస్టమ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ కడప శిలా వ్యవస్థలో ఏది కలదు, ఏముంటదంటే నీస్ అంటే రాకీ టైప్ ఆఫ్ సిస్టమ్ అనమాట. అది రాకీ సిస్టమ్ అనమాట. అది స్మాల్ కరెక్షన్ ఇక్కడ నేను మాక్సిమం చెప్పాను. దీని ఆన్సర్ ఏంటంటే ఇక్కడ జాన్యువరి. దీని ఆన్సర్ స్మాల్ కరెక్షన్, ఇది కరెక్ట్ చేసుకోండి. జాన్యువరి ఆన్సర్. ఓకే, సో ద లాంగిట్యూడినల్ వ్యాలీస్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ కాల్డ్ ఎస్ డూన్స్ అనమాట. డూన్స్ అంటారు వాటిని. తర్వాత హైయెస్ట్ పీక్ ఆఫ్ అరావలి రేంజ్, దీని ఆన్సర్ వచ్చేసి గురు శిఖర్ అనమాట. ఓకే, తర్వాత మ్యాంగో షవర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ థండర్ స్టామ్స్ అనమాట. థండర్ స్టామ్స్ తో ఇవి అసోసియేట్ అవుతాయి. మ్యాంగో షవర్స్ దేనికి సంబంధం కలిగి ఉందంటే ఉరుములతో వాటికి సంబంధం ఉందన్నమాట. పులికాట్ లేక్ ఈజ్ బ్రాకిష్ వాటర్ లేక్, అంటే ఉప్పినీటి సరస్సు అనమాట. పులికాట్ లేక్ ఏంటండి, బ్రాకిష్ వాటర్ లేక్ అనమాట. ఇందాక సిపిటి ఒక ఇంపార్టెన్స్ చెప్పాను కదా మీకు. సిపిటి మీకు ఇప్పుడు మెయిన్స్ తర్వాత ఉంటుందండి సిపిటి. బట్ ఇప్పుడు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే సిపిటి 50 మార్క్స్ ఉంటుంది. ఇది మీకు కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇది అయితేనే మీకు ఈ జాబ్ అనేది వస్తుంది, లేకపోతే ఇది రాదనమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు దీన్ని. మీ అందరూ నోటిఫికేషన్ చదివినట్టయితే ఉంటుంది. గ్రూప్ 4 ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది, సిపిటి టెస్ట్ అనేది. ఈ న్యూ బ్యాచ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం, సిపిటి బ్యాచ్ అనేది. ఇందులో ఏమేమి ఉండబోతున్నాయంటే ఎంఎస్ వర్డ్ తాలూకు వీడియో క్లాసెస్ ఉంటాయి, తర్వాత ఎక్సెల్ తాలూకు వీడియో క్లాసెస్ మెటీరియల్స్ ఉంటాయి, పవర్ పాయింట్ తాలూకు వీడియో క్లాసెస్ మెటీరియల్స్ ఉంటాయి, యాక్సెస్ ఇంటర్నెట్ తాలూకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా మీకు ఈ సిపిటి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు, లేదా మా యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు అందులో ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. ఇలాంటి కోర్స్ ఎవరిలో ఏపీ స్టేట్లో ఎవరి దగ్గర కూడా లేదు. ఓన్లీ మిస్టర్ కాంపిటేటివ్ వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది. ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్ ఉండబోతున్నాయి, స్టడీ మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వబోతున్నారు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అన్ని టాపిక్స్ మీద కూడా ప్యారలల్గా మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఈ సిపిటిని కూడా టచ్ చేశారంటే మీకు హోల్సమ్గా ప్రిపరేషన్ అయిపోద్ది. కంప్లీట్గా మీరు జాబ్ కొట్టడానికి రెడీ అవుతారు. 10 మాక్ టెస్ట్ ఇచ్చాము, కంప్లీట్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో మాక్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూపిస్తాను కోర్స్ ఎలా ఉండబోతుందని. సో కోర్స్ ఇదండి. కోర్స్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కంప్యూటర్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి అనమాట. దీని కంటెంట్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు సిపిటి ఫుల్ కోర్స్ అని ఉంటుంది. ఈ కోర్సులో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ సిలబస్ ఇచ్చినాం, తర్వాత స్టడీ మెటీరియల్స్ ఇచ్చామన్నమాట. మీకు ఈ స్టడీ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయంటే పవర్ పాయింట్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్, ఇంటర్నెట్ ఫుల్ ఫామ్స్, ఇంటర్నెట్ క్వశ్చన్స్, ఎంఎస్ ఎక్సెల్. ప్రతి టాపిక్కి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇది సిలబస్ అండి. ఎంఎస్ వర్డ్కి సంబంధించి క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్కి కూడా మీకు మెటీరియల్ ఇచ్చాము, దాని తాలూకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చామన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పవర్ పాయింట్ తీసుకోండి. ప్రతి టాపిక్కి కూడా ఇది మెటీరియల్ అనమాట. ఎలా క్రియేట్ చేయాలి అలా రాసి ఆ ఇమేజ్ పెట్టాం, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. తర్వాత ప్రతి దానికి కూడా షార్ట్ కట్స్ ఇచ్చాము,
ఎలా వాడొచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ యూజ్ చేసి సిపిటి ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయొచ్చు అనేది మొత్తం డీటెయిల్ వీడియోస్లో చెప్పామన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ ఇది. ఎంఎస్ ఎక్సెల్ మొత్తం మీకు మేము ఇలా ఇమేజెస్ రూపంలో అండ్ మెటీరియల్ రూపంలో అందించడం జరిగింది. మీరు ఇది చూడొచ్చు. తర్వాత మనం వీడియో క్లాసెస్ చూసుకున్నట్టయితే కంటెంట్లోకి వెళ్దాము. కంటెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ వీడియో క్లాసెస్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వీడియో క్లాసెస్ చూసుకున్నట్టయితే ఎంఎస్ వర్డ్కి సంబంధించి మీకు ఇలా చూడండి. ఆ సిలబస్లో ఏదైతే ఉందో ఆ సిలబస్ తాలూకా వీడియో అనమాట. ఆ సిలబస్లో ఎవ్రీ పాయింట్కి వీడియో చేయడం జరిగింది. ఇలా ప్రతి పాయింట్కి మేము వివరించి ఆ క్లాసెస్ అనేవి మీకు సిపిటికి సంబంధించి చెప్పడం జరిగింది. ఎంఎస్ వర్డ్ ఒకటే కాదు, ప్రతి టాపిక్ కూడా ఇలా వీడియో క్లాసెస్ చూసినట్టయితే ఎంఎస్ యాక్సెస్ తాలూకా ప్రతి టాపిక్కి కూడా మేము వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ లెట్స్ టేక్ ఎంఎస్ ఎక్సెల్లో కూడా అంతే, ప్రతి టాపిక్కి కూడా వీడియో క్లాసెస్ ఆ సిలబస్ పాయింట్కి సంబంధించి వీడియో క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పవర్ పాయింట్లో ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి, ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, యానిమేషన్స్ ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, మీకు ఎంతో కొంత తెలిసినా సరే ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది మీకు చాలా అవసరం అనమాట. ఈ సిపిటిలో కూడా ఈ సిపిటి ఇప్పుడు గ్రూప్ 4 వాళ్ళందరూ కూడా ఇది తెలుసుకుంటారు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ సిపిటి కోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎవరి దగ్గర కూడా లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట, సిపిటి పేపర్స్ కూడా నేను ఇక్కడ పెట్టాను. అవి మీరు తీసుకెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు. మాక్ టెస్ట్ అనేవి ఇచ్చాము. మాక్ టెస్ట్ ఇచ్చి వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మాక్ టెస్ట్ ఎలా రాయాలి, ఎట్లా రాయాలి అనేది ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ తాలూకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చూస్తారు. మీకు మొత్తం అంతా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మాక్ టెస్ట్ ఇచ్చాము, ఎక్సెల్ ఇచ్చాము, వర్డ్ ఇచ్చాము, పవర్ పాయింట్ ఇచ్చాము. ఈ మాక్ టెస్ట్ సేమ్ ఎగ్జామ్లో కూడా మీకు ఇలానే వస్తుంది అనమాట. ఇది ఈ సిపిటి వరకు. సో అందరూ కూడా చూసి ఎన్రోల్ అయ్యి మీ ఎగ్జామ్ క్లియర్ అవడానికి ఈ కోర్స్ 100% తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. దట్స్ ఆల్. నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఈ విధంగా ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్, దీని రిలేటెడ్ కోర్స్ ఇది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సిపిటికి యూజ్ అవుతుంది. ఇది వీడియో క్లాసెస్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్, స్టడీ మెటీరియల్స్, 10 మాక్ టెస్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ టాపిక్స్ వివరించడం జరిగింది. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 4 వాళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులోంచి కూడా ఎన్రోల్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్, హిమాలయన్ ప్రాంతం యొక్క నదులన్నీ యాంటిసిడెంట్ డ్రైనేజ్ టైప్ అనమాట. అన్నీ ఒక పక్కకే ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట ఇది. డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్ సిస్టమ్నే డ్రైనేజ్ సిస్టమ్ అని పిలుస్తారు. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఎస్ గార్డెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యానవనం అని దేన్ని అంటారంటే కోనసీమ. బట్ కడియపులంక అనుకుంటున్నాము, బట్ ఆన్సర్ మాక్సిమం వచ్చేసి కోనసీమ. చిన్న డౌట్ ఉంది ఇందులో. 37th, అకాషియా, క్యాక్టీ, కేజ్రా అండ్ పాలాస్ ఆర్ ద మెయిన్ ప్లాంట్స్ స్పీషీస్ ఆఫ్ ఇండస్ రీజన్. ఆన్సర్ ఇది. కరేవాస్ అంటే ఏంటంటే గ్లేషియల్ డిపాజిట్స్ అనమాట. కరేవాస్ అంటే గ్లేషియల్ డిపాజిట్స్. నల్లమల హిల్స్ దేని మధ్యలో ఎక్స్టెండ్ అవుతున్నాయి అంటే, దేని మధ్యలో ఉన్నామంటే కృష్ణా, పెన్నా నదుల మధ్యన ఉన్నదన్నమాట. తర్వాత హెడ్ ఆఫ్ ద స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎవరంటే చీఫ్ మినిస్టర్. సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. తర్వాత మోస్ట్ రీసెంట్ మ్యాన్ మేడ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వర్స్ట్ అనమాట. చాలా వర్స్ట్ ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ చాలా మంది దీనిలో దెబ్బతినడం జరిగింది, చనిపోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాస్ లీక్ వల్ల ఇప్పటికీ ఆ గ్యాస్ పీల్చిన వాళ్ళు ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారనమాట. హెచ్పిసిఎల్ గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ కూడా నియర్లీ 10-15 మెంబర్స్ వరకు చనిపోయారు. అందులో కూడా ఇది ఉంది. ఈ రెండింటి మధ్య డౌట్ ఉంది. పోరస్ ల్యాబొరేటరీస్ అనేది అంత పెద్ద డిజాస్టర్ ఏం కాదు. తర్వాత మాయాపురి అనేది ఢిల్లీలో జరిగింది, ఆంధ్రాలో జరగలేదు. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఎప్పుడు జరిగిందంటే 5th June. తర్వాత క్యోటో ప్రోటోకాల్ కాన్ఫరెన్స్ ని ఏ దేశం నిర్వహించిందంటే అది జపాన్. తర్వాత బయోగ్యాస్లో ఏముంటుంది, బయోగ్యాస్లో మనకి ఏముంటుంది అంటే దాని ఆన్సర్ వచ్చేసి మీథేన్ ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కాస్డ్ బై హెవీ రెయిన్ రాదర్ దాన్ ఫ్రమ్ ఫ్లడ్డింగ్ ఆఫ్ ఎ రివర్. నదీ ప్రవాహం ఎక్కువ వల్ల ఫ్లడ్ రాదనమాట, ఆ వరద రాదు. వర్షం ఎక్కువ పడడం వల్ల ఆ వరద వస్తుంది అనమాట. దాని ఆన్సర్ వచ్చేసి 1. తర్వాత ప్రాణాపాయానికి కారణమైన అతి ముఖ్యమైన వాతావరణ సంబంధ విపత్తు అంటే ఈ అన్నిటిలోకి ఏది హైయెస్ట్ ప్రాణాపాయం జరిగింది అంటే కరువులు అండి. దీని ఆన్సర్ వచ్చేసి కరువుల వల్ల 1970 నుంచి ఇప్పటి వరకు 6.5 లక్షల మంది వరకు చనిపోయారండి. ఫ్లడ్స్ వల్ల అయితే 58,000 మంది వరకు చనిపోయారు.
థండర్ స్టామ్స్ పిడుగుపాట్ల వల్ల 5 లక్షల మంది వరకు చనిపోయారు. సో ఆన్సర్ వచ్చేసి డ్రాట్ అండి. దీనికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఎప్పుడు ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకొచ్చారంటే 1987 యుఎన్సిఈడి. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే యుఎన్సిఈడి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్. దీని ఆన్సర్ వచ్చేసి ఇది బేసల్ కన్వెన్షన్ దేనికి సంబంధించిందంటే హానికార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి పారవేతపై సరిహద్దు ఉద్యమం, ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ దేర్ డిస్పోజల్. దీని ఆన్సర్ వచ్చేసి ఇది. సౌత్ అమెరికన్ కంట్రీ ఏ కంట్రీ అయితే తన కొత్త కాన్స్టిట్యూషన్ ని రెడీ చేసుకుందంటే ఆన్సర్ వచ్చేసి చిలీ అండి. హైదరాబాద్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది? హైదరాబాద్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని చూస్తే మనం ఇది ఈ గవర్నెన్స్ కి సంబంధించింది అనమాట. ఈ గవర్నెన్స్ కి సంబంధించింది హైదరాబాద్ డిక్లరేషన్. సత్యన్ నాదెళ్ల గారికి ఏ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారంటే పద్మభూషణ్ ఇచ్చారు. పార్టీగేట్ స్కాండల్ అనేది ఏ కంట్రీకి సంబంధించిందంటే యూకేకి సంబంధించిందండి. తర్వాత హెడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏషియా అండ్ పెసిఫిక్ డిపార్ట్మెంట్, దానికి హెడ్ ఎవరు అంటే మనకి కృష్ణ శ్రీనివాసన్ గారు. తర్వాత ఇండియా వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2022లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 37 అండి. ఆ ర్యాంక్ 37. తర్వాత హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ లొకేట్ అయిందంటే వియన్నా. ఆన్సర్ వచ్చేసి వియన్నా. తర్వాత మైత్రి దివస్ మనం 6th డిసెంబర్న ఎవరితో డిప్లొమాటిక్ టైస్ జరిగినప్పుడు ఈ డిప్లొమాటిక్ టైస్ జరుగుతున్నప్పుడు మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాం అంటే బంగ్లాదేశ్ అండి. ఆన్సర్ వచ్చేసి. తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ రీసెంట్ గా ఔరంగాబాద్ ని ఏ పేరు కింద మార్చింది అంటే సాంబాజీ నగర్. ఆన్సర్. తర్వాత భరత్ సుబ్రహ్మణ్యం ఏ స్పోర్ట్ తో అసోసియేట్ అవుతాడంటే చెస్ అనమాట. అతను చెస్ కి సంబంధించిన ఆయన. తర్వాత ఓలఫ్ స్కాల్స్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే జర్మనీ. తర్వాత పరీక్షా సంఘం అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారంటే సిబిఎస్ఈ లాంచ్ చేసింది. తర్వాత పెగాసస్ అలిగేషన్స్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై సుప్రీం కోర్ట్ ఎవరు హెడ్ చేస్తున్నారు ఈ కమిటీని అంటే జస్టిస్ ఆర్వి రవీంద్రన్ గారు దీన్ని హెడ్ చేస్తున్నారు అనమాట. దీనికి ఆయనే హెడ్. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 51st దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఈ స్కీమ్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ లాంచ్ చేసింది. ఆ యాప్ పేరు ఏంటంటే మేరా రేషన్. తర్వాత చైర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ 2022 ఏ కంట్రీ దీన్ని ఇప్పుడు లాంచ్ చేస్తుందంటే బ్రిక్స్ హెల్డ్ చేస్తుందంటే చైనా. ఆన్సర్. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు అంటే January 24th అనమాట. తర్వాత ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కమిషన్ రీసెంట్లీ ఇన్ ఇండియా ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ చాలాసార్లు న్యూస్ లో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. తర్వాత ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్ సెకండ్ ర్యాంక్ అండి ఇండియాది. నీల్ దర్పణ్ ఈ ఒక నాటకం అనమాట. దేనికి సంబంధించిందంటే ఇండిగో రివోల్ట్ కి సంబంధించింది. లోకహితవాది అని ఎవరు అంటారంటే గోపాల్ హరి దేశ్ముఖ్ గారిని లోకహితవాది అంటారు. జిఎస్టీ ఫస్ట్ ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు అంటే అస్సాము. తర్వాత బొర్రా కేవ్స్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో బొర్రా కేవ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది ఏ నది దీని వల్ల ఫామ్ అయింది, ఏ నది వల్ల ఏర్పడ్డాయి అంటే గోస్తాని నది వల్ల ఏర్పడ్డాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ అంటే రిట్లు ఉంటాయి మనకి పాలిటీలో. ఏ రిట్ కోర్టు ముందు ఒక వ్యక్తిని హాజరుపరచమని తెలియజేస్తుందంటే హెబియస్ కార్పస్. మీరు దృశ్యం సినిమాలో చూసే ఉంటారు, హెబియస్ కార్పస్ అని ఉంటుంది. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఏ అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేశారంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్సర్ట్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ లో ఏ ఆర్టికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లల శ్రమ దోపిడీ గురించి తెలియజేస్తుందంటే ఆర్టికల్ 24. తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు పార్లమెంట్ లో పాస్ చేశారంటే మార్చ్ 24 అన్నాను. మోడ్ ఆఫ్ సిరీస్ ఈ క్వశ్చన్స్ నేను అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పుకెళ్ళిపోతాను. 78th ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మోడ్ ఆఫ్ ద సిరీస్ 6 4 4 6 8 అని ఉంది కదా, దీని ఆన్సర్ వచ్చేసి 6 అండి. తర్వాత 79 ఇఫ్ ద మీన్ ఈజ్ 40 మోడ్ ఈజ్ 34 దెన్ మీడియన్ ఈజ్ 38 అనమాట. వేరియన్స్ ఆఫ్ 50 వాల్యూస్ ఈజ్ 64. ఇఫ్ ఈచ్ వాల్యూ ఈజ్ డబుల్ దెన్ ద వేరియన్స్ ఎంత అవుతుందండి 256 అవుతుంది. తర్వాత పై చార్ట్ ఇచ్చారు. పై చార్ట్ లో
ఒక మీకు ఇవి ఇచ్చారనమాట, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. టోటల్ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ 14,000 అయితే నెలకి ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత, ఎడ్యుకేషన్కి ఎంత పర్సెంటేజ్, 30% క్యాలిక్యులేట్ చేశారు కదా, దీని ఆన్సర్ వచ్చేసి 4,000 అనమాట. ఫ్యామిలీ ఒకవేళ 2,000 ఖర్చు పెట్టింది అనుకోండి దేనికి, అదర్ ఎక్స్పెన్సెస్ మీద, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవ్వచ్చు అంటే, దానికి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవ్వచ్చు అని అడగలేదు, హోమ్ నీడ్స్ మీద ఎంత అవ్వచ్చు అంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, హోమ్ నీడ్స్ మీద 40% ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి 8,000 అవుతుంది అనమాట. తర్వాత రైబోజోమ్ అంటే ఏంటి అంటే, రైబోజైమ్ ఏంటి అంటే ఆర్ఎన్ఏ విత్ కెటలిటిక్ యాక్టివిటీ. తర్వాత లివింగ్ ఫాజిల్ అని దేన్ని అంటారంటే గింకో బిలోబా అని లివింగ్ ఫాజిల్ అని అంటారు. ద ఏటీపీ ప్రొడక్షన్, శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అయిన ఏటీపీని ఏమంటారు, దాన్ని ఏమంటారంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటారు అనమాట. క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఇస్ డన్ ఎట్, సంయోగ బీజాల యొక్క అతిశీలత సంరక్షణ దేనిలో చేస్తారు అంటే లిక్విడ్ నైట్రోజన్ at the rate -190 degrees సెంటిగ్రేడ్స్. ఇది ఆన్సర్. స్కెల్ ఆఫ్ మ్యామల్స్ ఈజ్ మోనోకాండిలిక్ స్కల్ అనమాట. The number of incisors, canines, premolars and molars in human is respectively 8, 4, 8, 12 అనమాట. ఇండియన్ who got Nobel Prize in Physics, Sir C.V. Raman. న్యూట్రాన్ ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే జేమ్స్ చాద్విక్. రేడార్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ అండ్ ట్రాక్ ద ఆబ్జెక్ట్స్. తర్వాత నాన్ స్టిక్ కుక్వేర్ ఈస్ కోటెడ్ విత్ PTFE తో కోట్ చేయబడుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. జనరల్లీ ఆల్ ద అబౌవ్ ఎక్కడైనా కనిపించిందంటే మీకు ఇది మోస్ట్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అగ్రికల్చర్ లో కనిపిస్తుంది. నేషనల్ హైవేస్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా అంటే, సో హౌ మెనీ నేషనల్ హైవేస్ డస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ అంటే వికీపీడియాలో మనకి 36 హైవేస్ వరకు మెన్షన్ చేశారు. బట్ దీనికి క్లోజ్ గా 38 ఉంది కాబట్టి 38 నేను చెప్తున్నాను. బట్ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. ఈ క్వశ్చన్ చూద్దాము, కామెంట్ సెక్షన్ లో మేము మెన్షన్ చేస్తాము ఏదైనా అప్డేట్ ఉంటే. విచ్ కమిటీ రికమెండెడ్ అలౌవింగ్ ఎంట్రీ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఇంటూ ఇన్సూరెన్స్ సెక్టర్ ఆఫ్ ఇండియా అంటే మల్హోత్రా కమిటీ, దీని ఆన్సర్. ద ప్రెసెంట్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు అంటే సుమన్ బేరీ అనమాట. ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి శక్తికాంత దాస్ మనకి. తర్వాత డిమోనిటైజేషన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఇన్ November 8, 2016. సో దీంతో మన జనరల్ స్టడీస్ అనేది పూర్తయింది. సో ఇప్పుడు మీకు మన మిస్టర్ కాంపిటేటివ్ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 సూపర్ 50 బ్యాచ్ అనేది స్టార్ట్ చేసామండి. ఇది న్యూ బ్యాచ్ ఆగస్ట్ 10th నుండి స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా బ్యాచెస్ ఉంటూనే ఉంటాయి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఇది. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చెప్తారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడో అన్ని చోట్ల చూసి ఎవరైనా ఆల్ గ్రూప్స్ జనరల్ స్టడీస్ అని పెట్టేస్తున్నారు అనమాట. ఆ విధంగా ఉంటే గ్రూప్ 1 క్యాటర్ చేయలేమండి. గ్రూప్ 1కి ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీ కావాలి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, గ్రూప్ 4కో గ్రూప్ 3కో వీడియోలు చేసుకుంటారు. ఆ వీడియోలు అన్నీ కూడా బల్క్గా మీకు 1400, 1500 వీడియోలు అన్నీ డంప్ చేసేస్తారనమాట. అలాంటి వాటికి ట్రాప్ అవ్వకండి. గ్రూప్ 1 నీడ్ స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ అనమాట. ఈజీగా రాయొచ్చు, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలియాలి మీకు, ఎస్ఏ రైటింగ్ ఎలా చేయాలనేది తెలియాలి. తర్వాత ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది గ్రూప్ 1కి. ఆ అప్రోచ్ మేము మీకు అందిస్తాం ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాసెస్ తోటి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, అదే టార్గెట్ పెట్టుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 పోస్టులు మనకి మళ్ళీ మీకు ఒక 5 సంవత్సరాల వరకు రావు. ఇప్పుడు వచ్చాయంటే గ్రూప్ 1 బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీ అండ్ తెలుగు అకాడమీ అండ్ డిఫరెంట్ స్టాండర్డ్ బుక్స్ బేస్డ్ క్లాసెస్ చేస్తున్నాం. ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్ ఇస్తాము, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాము. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన టాప్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ క్లాసెస్తో పాటు ఈ టెస్ట్ సిరీస్ కంబైన్ చేశారంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండోమెంట్లో ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాం. 90 క్వశ్చన్స్ వరకు మీకు ఎండోమెంట్లో మన కోర్సులోంచి లైన్ బై లైన్ వచ్చేసింది. ఎలిమినేషన్ టెక్నిక్స్ చెప్తాం. ఆన్సర్ రాకపోయినా ఆన్సర్ ఎలా రాబట్టొచ్చు మనకున్న ప్రీ కన్సీవ్డ్ నాలెడ్జ్తో అనేది. ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్, తర్వాత వాల్యూ యాడెడ్ మెటీరియల్, స్ట్రాటజీ వీడియోస్ అన్ని చెప్తాము. కంప్లీట్ గైడెన్స్ బై సెలెక్టెడ్ ఆఫీసర్స్. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ చేత ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది.
ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒకటే. ఇది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. దాన్నే మేము నమ్ముతాము. తర్వాత మిస్టర్ కాంపిటేటివ్ ఐఏఎస్ అకాడమీ ఫోన్ నెంబర్ ఇది. ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మాకు కాంటాక్ట్ చేసి మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్కి ఎన్రోల్ అవ్వచ్చు. నెక్స్ట్ గ్రూప్ 2 బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా సూపర్ 50 బ్యాచ్. 50 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. స్పెషల్ ఇంటెన్సివ్ కేర్తో చెప్పడం జరుగుతుంది. అతి తక్కువ ప్రైస్కే లభ్యమవుతుంది మీకు. ఇలాంటి క్లాసెస్ మీకు ఎక్కడ ఉండో. క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను చూపిస్తాను. గ్రూప్ 2 పోస్ట్ డైరెక్ట్ ఎంఆర్ఓ ఉండదు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఎంఆర్ఓ మీరు 2-3 ఇయర్స్లో అయిపోవచ్చు అనమాట. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఒక సిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా మున్సిపల్ కమిషనర్ చేతిలో ఉంటుంది. ఎండోమెంట్ గ్రేడ్ 1 ఈఓ అంటే దాదాపు ₹1 కోటి పైబడిన ఆదాయం కలిగిన దేవాలయాలు ఈఓకి ఇస్తారు. ఈ పోస్ట్ కూడా మనకి గ్రూప్ 2లో ఉంది. ట్రెజరీ ఆడిట్ ఆఫీసర్స్ కూడా ఉంటుంది. ఈ బ్యాచ్లో మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మా చాట్ బాక్స్లో మెసేజ్ చేసినట్టయితే మా వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ బైలింగ్వల్ క్లాసెస్ ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాం. కంప్లీట్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇది. ఈ ఛాన్స్ మీరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మన క్లాసెస్ కంటెంట్ ఎలా ఉండబోతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్లాసెస్ చూడండి ఎట్లా ఉండబోతున్నాయో. ఏపీ హిస్టరీ క్లాస్ అనమాట ఇది. సో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, బైఫర్కేషన్ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ డీటెయిల్ ఇలా హెచ్డి పిక్చర్స్ తోటి వీటితోటి మీకు ఇంటరాక్ట్ అయ్యేలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము క్లాసెస్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి బుద్ధిజం, జైనిజం, విష్ణు కుండినులు, తూర్పు చాళుక్యులు, ఇలా ఎలా అయితే చూడండి ఇమేజెస్ ఎలా లింక్ చేసాం. మీ డైలీ లైఫ్లో ఉన్న వాటితో మనం లింక్ చేసుకుంటే బెటర్గా గుర్తుంటుంది మన క్లాసెస్ అన్నీ కూడా. ఈ విధంగా మీకు ఇన్నోవేటివ్గా కంటెంట్ అందించే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మన మిస్టర్ కాంపిటేటివ్. చూడండి ఎలా ఉన్నాయో. ఇమేజ్తో కనుక మనం లింక్ చేసుకున్నట్టయితే మన బ్రెయిన్ వర్క్స్ ఇన్ ఇమేజెస్ అండి. ఏదైనా చూసిందే మనకి బెటర్గా గుర్తుంటుంది చదివిన దానికంటే. సో ఈ విధంగా క్లాసెస్ అన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఎకానమీకి మనం చూసుకున్నట్టయితే క్లాసెస్ చూపిస్తాను నేను ఎట్లా ఉండబోతున్నాయో. ఈ విధంగా అన్ని పిల్లర్స్ అప్రోచ్లో మనం ఈ ఎకానమీని డీల్ చేస్తాము. అన్నీ కూడా ఇంటర్నేషనల్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, ఏపీ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా మనం ఎక్స్టెన్సివ్గా డీల్ చేస్తాము. ఈ విధంగా ఇమేజెస్ ఫార్మాట్లో మీ క్లాసెస్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఇలా ఎవ్వరు కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వట్లేదు. మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మా యాప్లోకి వచ్చి ఫ్రీ క్లాసెస్ చూడండి. చూసి కంటెంట్ క్వాలిటీ నచ్చాక మీరు మా క్లాసెస్ని ప్రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా ఎకానమీ అంతటిని కూడా మీకు సింపుల్ అండ్ ఇన్నోవేటివ్ వేలో మీకు చెప్పడం జరుగుతుంది. ఎకానమీ ఒకటే కాదు, ప్రతి సబ్జెక్టు కూడా ఇలా ఈజీగా అర్థమయ్యేలా మీకు చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ క్లాస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఒక్కసారి చూడండి క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది. డెమో క్లాసెస్ తీసుకోండి, మాకు కాంటాక్ట్ చేయండి. మా స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్, నేను చూపిస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా క్లాసెస్ అన్ని కూడా ఉండబోతున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి టాపిక్కి కూడా సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి తాలూకు ఆన్సర్ ఇచ్చి అలాగే అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఆన్సర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ బైఫర్కేషన్ యాక్ట్ అనేది మీకు ₹10కే అందిస్తున్నాం. మీరు మన యాప్లోకి వెళ్ళి చూడొచ్చు. తర్వాత ఏపీపీఎస్సీ సిపిటి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం. గ్రూప్ 4 మెయిన్స్కి ఎవరైతే క్వాలిఫై అవుతాము అని అనుకుంటున్నారో కట్ ఆఫ్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఎవరైతే అవుతాము అనే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళు ఈ సిపిటి బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. మీరు ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయొచ్చు. రిజల్ట్ వచ్చాకైనా మీరు చూసుకొని మాకు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఏపీలో మన దగ్గర మాత్రం ఈ కోర్స్ ఉంది. నోట్ దిస్ పాయింట్. తర్వాత వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్, స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్ట్ ఇవన్నీ ఇవ్వబోతున్నాం ప్రతి టాపిక్కి కూడా. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు అనమాట సిపిటి బ్యాచ్లో. ఎండోమెంట్కి సంబంధించి నియర్లీ 95 క్వశ్చన్స్ మన యాప్ నుంచే రావడం జరిగింది. ఇదే విధంగా గ్రూప్ 1-2 క్లాసెస్ కూడా మేము చేయబోతున్నాం. ఎండోమెంట్కి మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఒక 1 వీక్లో ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. మా నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఎండోమెంట్ మెయిన్స్ బ్యాచ్ కోసం తెలుసుకోవచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి స్పెసిఫిక్ స్ట్రాటజీ ఉండాలి. ఎవరైనా సరే అన్ని డంప్ చేస్తున్నట్లయితే ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. స్పెసిఫిక్ స్ట్రాటజీ ఉండాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మాకు ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేయండి. గ్రూప్ 1 బ్యాచ్ అనేది సెపరేట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొడితే ఏనుగు కుంభస్థలానే మనం కొట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనకి ఈ పోస్ట్ రిలీజ్ అయ్యంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ వరకు రావు. ప్రపంచాన్ని మార్చే, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ మార్చే, మీరుండే సిచ్యువేషన్ మార్చే అవకాశం ఈ గ్రూప్ 1-2 పోస్టులు అందిస్తున్నాయి. దీన్ని మీరు మన యాప్లో ఎన్రోల్ అయ్యి ఒక్కసారి ఫ్రీ క్లాసెస్ చూడండి, కంటెంట్ క్వాలిటీ చూడండి, నచ్చితే అప్పుడు ప్రిఫర్ చేయండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోండి. ఇలాంటి డిజిటల్ కంటెంట్ ఎవరు ఇవ్వట్లేదు. స్టూడెంట్కి ఏం కావాలో అదే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేహంకు పర్యాయ పదం ఏంటంటే నయనం. ఇప్సితం అంటే కోరిక అనమాట.
తర్వాత ఓగిరం, ఓగిరం అంటే ఆహారం. తర్వాత ఆజ్ఞకు వికృతి రూపం ఏంటంటే ఆన. సుధాకరుడు అంటే ఎవరు అంటే ఇంద్రుడు అనమాట. తర్వాత ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది. చేరువ అంటే ఏంటంటే దగ్గరగా ఉండటం. తర్వాత ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. దీన్ని గుర్తించండి అంటే ఇది పరోక్ష కథనం అనమాట. సామాన్యమును విశేషము చేత గాని విశేషమును సామాన్యము చేత గాని సమర్థించు అలంకారం ఏది అంటే అర్ధాంతరన్యాస అలంకారం అనమాట. గుణవంతురాలు సంధి పేరు ఏంటి అంటే రుగాగమ సంధి. రా ఉంది కదా, గుణవంతురాలు కదా, రుగాగమ సంధి. లేమ, ఒక్క నిమిషం, లేమ ధనుజుల గెలవగలమ, ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి అంటే యమకాలంకలం, యమకాలంకారం. సో శ్రీమంత్ చొక్క మల్లెపూల తెల్లగా ఉంది, ఇందులో అలంకారాన్ని గుర్తించండి అంటే ఉపమాలంకారం. ఓకే, మనం 150 క్వశ్చన్స్ పూర్తి చేసుకున్నాం. సో ఎవరైనా సిపిటి బ్యాచెస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎండోమెంట్ మెయిన్స్ బ్యాచ్ కానీ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. మా యాప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మా యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మేము ఇవ్వడం జరిగింది. ఆ యాప్ లింక్ ద్వారా మీరు ఎన్రోల్ అయ్యి టాప్ క్వాలిటీ కోర్సుని పొందొచ్చు. ఇలాంటి కంటెంట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఒక్కసారి యాప్లోకి వెళ్ళి చూడండి. అన్నిటికన్నా మెయిన్ 10 రూపీస్కే మీకు బైఫర్కేషన్ యాక్ట్ అందిస్తున్నాం. టాప్ క్వాలిటీ ఇలా విజువల్స్ తోటి వీటితోటి బైఫర్కేషన్ యాక్ట్ అందించిపోతున్నాం. మన యాప్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కట్ ఆఫ్స్ మీద వీడియో చేయబోతున్నాం. ఎండోమెంట్ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారో ఒక్కసారి మాకు కాంటాక్ట్ అవ్వండి. మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. దట్స్ ఆల్, థ్యాంక్ యూ.